ఆచరతి శ్రేష్ఠ తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్య జనులు దాన్ని అనుసరిస్తారో, ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా అనుసరిస్తుంది. ఇప్పటి వరకు మనం ఏం చూసామో ఒక్కసారి చెప్తానండి. అర్జునుడు ఏమంటున్నాడు? నేను యుద్ధం చేయను అంటున్నాడు. కృష్ణుడు ఏమంటున్నాడు? యుద్ధం చేయరా బాబు అంటున్నాడు. ఎందుకోసం యుద్ధం చెయ్యి? నీ కోసం చెయ్యకు, భగవానుడి కోసం చెయ్యి. విష్ణువు ప్రీత్యర్థం చెయ్యి. ఏంటి విష్ణువుకి ప్రీత్యర్థం చెయ్యవంటే ప్రేమతో థాంక్స్ చెప్పడం. అంతే కదండీ! థాంక్స్ అంటే ఏంటి? భగవంతుడితో ప్రేమతో సమర్పణ చెయ్యటము అని మనం ఇప్పటి వరకు విన్నాం. ఓ యోగా లాడర్ అన్నిటికంటే గొప్పదేంటి? ప్రేమతో. ప్రేమ, భక్తి. భక్తి అంటే ప్రేమ అండి. దానికంటే ఇంకొకటి లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఒక బిల్డింగ్ ఉందండి. ఒక 100 ఫ్లోర్‌లుంది. ఒకటేంటి 3 ఆప్షన్‌లున్నాయి మన దగ్గర. ఒకటి పెయింట్ ఎయడానికంటే పెద్ద పెద్ద తాడ్లు కడతారు తెలుసు కదండీ! ఆ తాడొకటి బయట ఎలాడుతుందండి. 2 100 ఫ్లోర్‌లు ఏమంటాం దాన్ని? మన స్టేర్‌కేస్‌తో ఎళ్ళటం. మూడవది లిఫ్ట్‌లో కూర్చొని నొక్కటం లిఫ్ట్. మనం ఎందులో ఎళ్తామండి? లేదు ప్రభుజీ, ఆ పెయింట్ ఏసేవాడున్నాడు గదా! అది ఏలాడుతూ, ఏలాడుతూ పైకెక్కుతాను 100 ఫ్లోర్‌లు అనం గదండీ! అలానే మనము 100 ఫ్లోర్‌లు ఇప్పుడైతే అన్నీ ఇందాకనే అనుకున్నాం గదా! అన్నీ సులభంగా వచ్చేసేయాలని. ఆ! మనకి సంకల్పాలు బానే ఉంటాయండి. కానీ కష్టపడే వ్యక్తిత్వం మన దగ్గర ఉండట్లేదు. ఒకసారి ఒకళ్ళేం జేశారంటే థ్రెడ్ మిల్ గొన్నారండి. ఇంట్లో బాగా ఎక్సర్‌సైజ్ చేసి మొత్తం ఫిట్ అండ్ ఫైన్ అయిపోతానని. రెండోసారి వాళ్ళ ఇంటికెళ్ళేసరికి ఆ థ్రెడ్ మిల్ పైన అన్ని బట్టలారుతున్నాయి. మేమన్నా ఇదేంటబ్బా బట్టలు ఆరేస్తున్నారు ప్రభుజీ, ఎక్సర్‌సైజే చేయట్లేదు కదా! కనీసం నా బట్టలైనా ఆరుతాయి వర్షాకాలంలో. కాబట్టి మనకి ఆ శ్రద్ధ రావట్లేదు మనం ఏం చెయ్యాలి అనే వాటిపైన. అవునా కాదా చెప్పండి? సింపుల్ కావాలి మనకి. అందుకే భక్తి కూడా సింపుల్. మనలాంటి వాళ్ళ కోసమే తయారు చేశాడండి భగవంతుడు భక్తి యోగాన్ని. అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే సులభమైనది. ఆ! ఏంటి ప్రేమతో భగవంతుడికి, "అయ్యా! ఇది నువ్వు నాకిచ్చావు. నీ వల్ల ఇది నేను చేయగలుగుతున్నాను. నీకు సమర్పిస్తున్నా. ప్రభు తేరా తుజ్‌కో అర్పణ్." ఆ! అయితే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు. ఆ! "అయ్యా! ఎవరైతే శ్రేష్ఠులున్నారో." మీకొక్క విషయం చెప్తానండి. జీవితంలో మనం చెప్పేదెవ్వరు వినరండి. మనం చెప్పేది వింటారు అని అనుకుంటే చాలా తప్పు. మనం ఆచరించేది చూసి ఆచరిస్తారు. చాలామంది తల్లిదండ్రులు మా దగ్గరకు ఒక కంప్లెయింట్‌తో వస్తారండి. ప్రభుజీ, మా పిల్లలు ఇనట్లేదు మా మాట. మా పిల్లలు ఇనట్లేదు మా మాట. ఒకటే చెప్తాం. పిల్లలు మాట వినరండి. మీరు ఆచరణ చేసేది చూసి ఆచరిస్తారు. మన ఆచరణ వేరుగా ఉండి, చెప్పేది వేరుగా ఉన్నదనుకోండి, వారు తలూపుతారు అంతే అండి. దాని తర్వాత వారు మాత్రం అది మనసులోకి ఎక్కదనమాట. అందుకే భగవానుడు ఏమంటున్నాడు అర్జునుడిని చూసి, "అయ్యా! నువ్వు శ్రేష్ఠుడివి. అందరూ నిన్ను చూస్తున్నారు. నువ్వేం చేస్తే అది చేస్తారు." అందుకే అండి మన పిల్లలకి ఎవరు శ్రేష్ఠులు అని నేర్పించటం కూడా చాలా ముఖ్యమండి. ఎవరు గొప్పవాళ్ళు నాన్న, ఎవరిని నువ్వు ఆచరించాలి అని చెప్పటం కూడా చాలా గొప్ప విషయం అండి. మనకి సమాజంలో మంచి మంచి అసలు నిజంగా ఎవరిని నువ్వు ఆచరణ మీరు చూడండి, మనం ఎంతెంత డబ్బులు పెట్టి పిల్లల్ని తీసుకెళ్ళి చూపిస్తున్నాను, టెలివిజన్ చూపిస్తున్నాను, సినిమాలు చూపిస్తున్నా. ఆ సినిమాలలో మీరు యాక్టర్లు, హీరోలు, హీరోయిన్‌లు అనేవాళ్ళు ఒకసారి